సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల మంచి ప్రయోజనం. కానీ వ్యవసాయ భూములు, పంటలు పండే భూములు తీసుకొనివ్వద్దు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో 3 పంటలు పండే భూములు తీసుకోవడం వల్ల మనకి సాగు దిగుబడి బోల్డంత పడిపోయింది. అటు వ్యవసాయ ఏది వరి లాంటివే కాకుండా కూరలు కూడా. అట్లాగే ఇక్కడ రాజధాని రావడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక పొలాలు ఇక్కడ భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు వెళ్ళి ఆ పల్నాడు ఇదంతా కొనుక్కున్నారు. అక్కడ వ్యవసాయం చేయడానికి కుదరట్లేదు. అట్లాగే అనేక ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్లుగా మారిపోయినాయి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు హైవే ఆనుకుని ఉన్నటువంటి అన్నీ కూడా ఇదివరకు పచ్చని పొలాలే. ఇప్పుడు ఆ పొలాలన్నీ కంప్లీట్గా ఇవైపోయినాయి. మన రాతి కట్టడాల కిందకు వచ్చేసినాయి. అలాగా పంటలు క్రమక్రమంగా పోతుంది. ఇప్పుడు మళ్ళీ సోలార్ పేరుతో కూడా పంటలు తీసేసి అక్కడ కట్టుకుంటూ వస్తే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకటి మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అంటే పంటలు పండని ప్రాంతాలు ఉన్నాయి. వర్షాధార పంటలు పండే ప్రాంతాలలో సోలార్ వేయించుకోవచ్చు. కానీ జరుగుతున్నది ఏంటంటే ఈ సోలార్ కంపెనీలు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాయి. అలాంటి ఏరియాల్లో అడగట్లేదు వీళ్ళు. ఈ బాగా భూమి ఉన్నటువంటి ఇక్కడ 3 పంటలు పండేటటువంటి భూమి లేదా 2 పంటలు పండే భూమిలో అడుగుతున్నారు. ఎందుకు? ఒకవేళ వీళ్ళ వ్యాపారం తర్వాత భవిష్యత్తులో దెబ్బతింటే అప్పుడు వ్యవసాయం కిందకి వీళ్ళే మలిచేసుకుంటారు. వీళ్ళకి ఏం చేస్తున్నారు? 30 ఏళ్ల లీజు టైంలోనట వీళ్ళు తీసుకెళ్ళి తనఖా కూడా పెట్టుకోవచ్చట. ఒకవేళ అది కట్టలేదు అప్పుడు ఆ భూమిని బ్యాంకు తీసుకుంటుంది. అంటే నా భూమిని నాతో సంబంధం లేకుండా నాకు ఏడాదికి 30,000 ఇచ్చి ఆ కంపెనీ వాడు తనఖా పెట్టుకుంటాడు. వాడు కట్టకపోతే నా భూమి నాకు రాదు. ఇది ఎక్కడితో మార్గం? ఇది రేపు పొద్దున ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో ఎకరాల్లో భూములు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు గజాల భూమి సొంతదారులు అయ్యారు. వాళ్ళ భూమినే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. అదే అంటే వాళ్ళకి అది ఇచ్చాం కదా అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలాగే చేస్తే రైతు కడుపు కొట్టినట్టు అవుతుంది.